బండి మీద పోతున్నా, బస్సులో పోతున్నా, కార్లో పోతున్నా, ఇంకెట్లా పోతున్నా తొవ్వ మీదకి వచ్చినామంటే ముంగట్ చూపే కాదు, చుట్టుముట్టు సుతా ఓ నజరేసే ఉండాలి. లేదంటే ఎట్నుంచి ఏ బండి వచ్చి దాకేది తెలియదు, ఏ లారీ వచ్చి గుద్దేది తెలియదు, ఏ కారు వచ్చి టక్కర్ ఇచ్చేది తెలియదు. నేను మంచిగానే పోతున్నా కదా అనుకుంటే కాదు, అవతలోళ్ళు సుతా నిమ్మలంగా రావాలి కదా. వాళ్ళది తప్పు వీళ్ళదే తప్పని అటెనక ఎంత మాట్లాడినా ఏం ఫాయిదా, నష్టం జరిగినాక. నిన్నటి బస్సు టక్కర్ల కాలం చేసిన ముగ్గురు అక్క చెల్లెన్లకు 3 పాడలు గట్టి మోసుకుపోతుంటే ఇంటోళ్ళది ఒక ఏడుపు కాదు, ఊరోళ్ళంతా బాధపడ్డరు. ఎంత పనాయని. దెబ్బలు దాకినోళ్లకు వైద్యం నడుస్తుంది, కొందరు డిశ్చార్జ్ అయ్యిండ్రు. ఈ రోడ్డు చక్కగా లేకనే ఊకూకే టక్కర్లైతున్నాయని తాండూర్ల ధర్నా చేసిండ్రు పబ్లిక్. గత 12 సంవత్సరాల నుంచి హైదరాబాద్ రోడ్ లో సుమారు 400 మంది చనిపోవడం జరిగింది. ఇంకా ఎంతమంది చావాలి? రక్తం ఓడుతున్న రహదారిని ఇంకెప్పుడు బాగు చేస్తారు? 19 మందిని మింగిన స్పాట్ కు డీజీపీ శివధర్ సార్ వచ్చి చూసిండు. టక్కర్ మీద మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయి నెల 15 రోజులల్లా రిపోర్ట్ ఇయ్యాలని సర్కారోళ్లకు నోటీసులు పంపింది. ఇక బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సారు గీ ముచ్చట చెప్పిండు. రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్లు కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. మిర్జాగూడ ప్రమాదం మర్చిపోక ముందే ఇవాళ 3 బస్సులకు టక్కర్లైనాయి. కరీంనగర్ జిల్లా రేణికుంటల వడ్లలో ట్రాక్టర్ కు టక్కర్ ఇచ్చింది ఆర్టీసీ బస్సు. జర్రంతల డేంజర్ తప్పి దెబ్బలతోని బయటపడ్డరు. శంకరపట్నంలో జిలేబీ షాప్లకు దూసుకుపోయింది గీ కారు. నడిపిన ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఇంకో వారంలో పెండ్లున్నదట. కారు తాకుడు దాకితే బైక్ పొరకైంది. కరెంట్ స్తంభమే కూలిందంటే చూడుండ్రిగా. ఇక నల్గొండ జిల్లా బుగ్గబావిగూడెం దగ్గర ముంగట పోతున్న ట్రాక్టర్ కు దాకింది ప్రైవేట్ బస్సు. ట్రాక్టర్ పల్టీ కొడితే 5గురికి దెబ్బలు దాకినాయి. ఆంధ్రాకెళ్లి హైదరాబాద్ వస్తుందట బస్సు. అందరూ డీప్ స్లీప్ లో ఉన్నాము. ఉన్నట్టుండి అందరు బొల్లిగంత పడిపోయినా ఆమైతే మరి కాళ్ళకి దెబ్బ తాకింది. కొట్టుకుపోతున్నాం ట్రాక్టర్ మీద. బస్ ఆయన వచ్చి వెనక నుంచి గుద్దిండు. 5 గాయాలు తగిలింది. అటు ఆంధ్ర ఏలూరుల సుత ప్రైవేట్ బస్సు బైకును దాకిస్తే నడిపేటాయన పానం పోయింది. 10 మందికి మీదనే దౌకాన్లు పడ్డరు. ఒక్కనాడే 4 టక్కర్లైనాయి అంటే ఎట్లా నడుపుతున్నారో ఏమో మరి. మనం నిమ్మలంగా పోయినా ఎదుటోళ్ళు ఎట్లొచ్చేది తెలియకుంటుందుల్లా. ఈ ముచ్చట ఇట్లుంటే ఛత్తీస్గఢ్ లా 2 రైలు బండ్లు టక్కరై 6గురు జీవిడ్చిండ్రు.